సో మార్కెట్లో మీరు ఎన్నో బ్రాండెడ్ కాఫీ టీ షాప్స్ చూస్తున్నారు కదండి. ఇండివిజువల్ ఓనర్స్ పెట్టుకునేవి ఉన్నాయి, ఫ్రాంచైజీ తీసుకునేవి ఉన్నాయి, అండ్ ఆల్సో ఓల్డ్ షాప్స్ని రెనోవేట్ చేసి ఇప్పుడు బ్రాండ్గా పెట్టుకునేవి ఉన్నాయి. మ్యాక్సిమం ఇప్పుడు అందరూ ఈ కైండ్ ఆఫ్ మిషన్స్ కన్వర్ట్ అవుతున్నారండి. ఇది వచ్చేసి కూలెక్స్ మిల్క్ బాయిలర్ అండి. ఇది పైన చూస్తే ఏంటంటే ఇక్కడ మనం పాలు పోసుకుంటాం. సో పాలు అనేది బాయిల్ అయిపోయి రెడీగా ఉంటాయండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా రెడీగానే ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డైరెక్ట్గా పాలు ఇక్కడ నుంచి పట్టేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి హాట్ వాటర్ అండి. ఇదే లెమన్ టీకి కానీ గ్రీన్ టీకి కానీ ఇదే హాట్ వాటర్ వాడుకుంటాం. సో ఈ మిషన్తో పాటు ఇది కాఫీ డికాషన్ మిషన్ అండి. ఇదిగోండి పైన చూస్తే మీకు ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ కాఫీ పౌడర్ వేస్తామండి. ఏదైతే ఈ వేడి నీళ్ళు ఉన్నాయో ఈ వేడి నీళ్ళు ఇక్కడ పైన పోసామనుకోండి, కాఫీ డికాషన్ కిందకి దిగిపోద్ది. సో డైరెక్ట్గా కాఫీ అనేది మనం పట్టేయచ్చు. సో కొద్దిగా పాలు, కొద్దిగా డికాషన్, ఈ రెండు కలిపి షుగర్ వేసామనుకోండి, కాఫీ రెడీ. అలానే ఇది టీ డికాషన్ మిషన్ అండి. ఇదిగోండి పైన మనం టీ పొడి వేసేసి వేడి నీళ్ళు పోసేస్తే 15 నిమిషాల్లో టీ డికాషన్ అనేది రెడీ అయిపోద్ది. సో సేమ్గా కొద్దిగా టీ, కొద్దిగా పాలు, షుగర్ వేసామనుకోండి, టీ డికాషన్ రెడీ అయిపోద్ది. దాంతోపాటు రెగ్యులర్ హాట్ బాదం మిల్క్ కానీ, తర్వాత హార్లిక్స్, బూస్ట్, ఇన్స్టెంట్ కాఫీ, అలా ప్రతిదీ మిల్క్తో మనం వాడుకోవచ్చండి. సో ఈ కాన్సెప్ట్ చూసారు కదా, మొత్తం ఎలక్ట్రికల్ మీద నడుస్తుంది. అన్నిటికీ రేషియోస్ ఉంటాయండి. అంటే ఇంత పొడికి ఇంత నీళ్ళు అని మొత్తం రేషియోస్ ఉంటాయి. ఈజీగా చేసుకోవచ్చు అండి. ఆ టోటల్ గైడెన్స్ అనేది ఇస్తాము. సో ఈ కాఫీ టీ బిజినెస్తో పాటు మీరు డిఫరెంట్ మెనూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మా దగ్గర 75+ డిఫరెంట్ మెనూస్ ఉంటాయండి. లైక్ శాండ్విచ్, పిజ్జా, వాఫిల్స్, అలా స్లోగా మీరు మీ బిజినెస్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మా స్టోర్ని విజిట్ చేయండి, విజయవాడ కూలెక్స్. అండ్ ఆల్సో మా వెబ్సైట్ని విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఫుడ్ బిజినెస్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది. థ్యాంక్ యూ.